ఏపీలో ఉన్న మహిళలందరికీ ఒక సూపర్ అండ్ బంపర్ న్యూస్ అండి. ఏపీ సీఎం జగన్ గారు ఎలక్షన్ సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్లో భాగంగా మహిళలకి ఒక 5 కొత్త స్కీమ్స్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అందరికంటే ముందుగా మన ఛానల్లో ఈ 5 కొత్త స్కీమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇవన్నీ కొత్త స్కీమ్స్ అనమాట. ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ కాకుండా ఇవన్నీ కొత్త స్కీమ్స్. అవన్నీ ఇంతకుముందు ఉన్న స్కీమ్స్ మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కావచ్చు, లేకపోతే అమ్మఒడి స్కీమ్ కావచ్చు, ఈ విధంగా కొన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయి లేడీస్కి. అవి కాకుండా ఇవన్నీ కొత్తగా అనమాట. అంటే ఈ ఎలక్షన్స్ కోసమే ఈ ఐదు కొత్త స్కీమ్స్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఓకే, ఓన్లీ లేడీస్కి ఇది. సో వన్ బై వన్ స్కీమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి, స్కీమ్ ఏంటి అని చెప్పేసి వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కనుక నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. 1 డేలో నాకు 3,500 రూపీస్ వచ్చింది. సో అది అంత అమౌంట్ ఎలా వచ్చిందని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్ ఏంటి, ఏం చేయాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో నీకు నేను పైన ఐకార్డ్లో వేస్తాను, కింద డిస్క్రిప్షన్లో వేస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా మీ ఫ్రీ టైంలో జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోండి. సో ఇంకా విషయానికి వస్తే కనుక ఏపీలో ఎలక్షన్స్ అనేది జరగబోతుంది. సో May 13th పోలింగ్ డే అనమాట. నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ మంత్లో వస్తుంది. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు అతి త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఒక 5 కొత్త స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓన్లీ లేడీస్కి అనమాట ఇది స్పెషల్గా. ఓకే, ఫస్ట్ స్కీమ్ చూసుకుంటే కనుక ప్రతి మహిళకి 3,000 రూపీస్ ఇవ్వబోతున్నారు. ఓకే, సో ఇందులో ఏజ్తో లిమిట్లు లేకుండా ప్రతి మహిళకు కూడా మంత్లీ మనకు 3,000 రూపీస్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో అది మంత్లీనా లేకపోతే ఇయర్ అని కొంచెం క్లారిటీ అయితే రావాలి ఇంకా. సో 3,000 రూపీస్ అయితే ఇవ్వబోతుంది. అదొకటి ఫస్ట్ స్కీమ్ అనమాట. ప్రతి మహిళకి 3,000 రూపాయలు అని చెప్పేసి. ఓకేనా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్రీ సిలిండర్స్ అనమాట. తెలంగాణలో కొంచెం అమౌంట్ తగ్గించి ఫ్రీ సిలిండర్ అని చెప్పి ఒక స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేశారు కదా. సో ఇక్కడ అలా కాకుండా పర్ ఇయర్ ఒక 4 ఫ్రీ సిలిండర్స్ ఇచ్చేటట్టుగా ఒక స్కీమ్ అయితే రాబోతుంది. ఫ్రీ సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్ అనమాట. అదొకటి సెకండ్ స్కీమ్. అది థర్డ్ స్కీమ్ వచ్చేసి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళకు రుణమాఫీ చేయడం అనమాట. అది థర్డ్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రీ బస్ సర్వీస్. సో వేరే రాష్ట్రాల్లో మనకు ఉన్నాయి కదా. సో తెలంగాణలో కూడా ఉంది, ఇప్పుడు కర్ణాటకలో కూడా ఉంది. సో ఆ విధంగా అదే స్కీమ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మహిళలందరికీ ఫ్రీ బస్ సర్వీస్ అని చెప్పేసి. ఫిఫ్త్ స్కీమ్ వచ్చేసి అప్ టు 150 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ అనమాట. అప్ టు 150 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్. తెలంగాణలో అయితే కనుక 200 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్ ఉంది. సో ఈ ఏపీలో దాన్ని 150కి చేశారు. 150 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్. ఒకవేళ కరెంట్ ఆ మీటర్ రీడింగ్ వచ్చేసి అంటే ఆ కరెంట్ కనెక్షన్ వచ్చేసి లేడీస్ పేరు పైన ఉంటే కనుక. ఓకే, ఇవి 5 స్కీమ్స్. ప్రతి మహిళకి 3,000 రూపీస్ ఫస్ట్ స్కీము. సెకండ్ స్కీమ్ వచ్చేసి ఫ్రీ సిలిండర్స్ అప్ టు 4 అనమాట. 4 ఫ్రీ సిలిండర్స్ అయితే ఇస్తారు. థర్డ్ స్కీమ్ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఉంటుంది. ఫోర్త్ స్కీమ్ వచ్చేసి ఫ్రీ బస్ సర్వీస్. ఫిఫ్త్ వచ్చేసి అప్ టు 150 యూనిట్స్ వరకు ఫ్రీ కరెంట్. సో ఇవి. థ్యాంక్ యూ.